హలో ఫ్రెండ్స్, చావా తెలుగు ట్రైలర్ బాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్న చావా మూవీ థర్డ్ వీక్లో కూడా ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్ సాధించింది. థర్డ్ వీక్లో ఇంకా 500 కోట్ల నెట్ కలెక్షన్ క్లబ్లోకి త్వరలోనే చేరబోతుంది. తెలుగులో డబ్ అవుతుంది, లేట్ అయినా కానీ ఈ నెల 7వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ట్రైలర్ వచ్చింది. ఎలా ఉంది ట్రైలర్ అనేది మన వీడియోలో మాట్లాడదాం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చావా తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత లాస్ట్లో ఒక్క డైలాగే మైండ్లో తిరుగుతూనే ఉంది. నా చావుతో 100 మంది ఛత్రపతి శివాజీలు పుడతారు, 100 మంది శంభాజీలు పుడతారు, కానీ ఔరంగజేబ్ నీ చావుతో నీ అంతం నీ సామ్రాజ్యానికి మొదలైనట్టే, పునాది పడట్టే నీ చావుతో అనే డైలాగ్ మాత్రం అల్టిమేట్. ట్రైలర్ మొత్తానికి ఈ డైలాగ్ మాత్రం అల్టిమేట్ అనిపించింది. సాలిడ్ గూస్ బంప్స్ ఇచ్చింది. తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత ఒక రాజమౌళి సినిమా, ఒక భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ చూస్తే ఎంతటి గూస్ బంప్స్ వస్తుందో ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్ కట్ చేసిన విధానం సూపర్గా ఉంది. డైలాగ్ వర్షన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ట్రైలర్లో మాత్రం సాలిడ్ ఇంపాక్ట్. లేట్ అయినా కానీ తెలుగులో రిలీజ్ చేస్తున్నా కానీ చూడాలనిపించే విధంగా, మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ తెలుగు వర్షన్ చూడాలనిపించే విధంగా ట్రైలర్ మాత్రం అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొచ్చింది. ఇంకా ఛత్రపతి శంభాజీ క్యారెక్టర్కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఎవరో సాదా సీదా డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పినట్టున్నారు. ఇంతటి బలమైన క్యారెక్టర్కు ఒక ఎన్టీఆర్ లాంటి వ్యక్తి, ఒక రామ్ చరణ్ లాంటి వ్యక్తి, ఒక అల్లు అర్జున్ లాంటి వ్యక్తి, ఎవరైనా ఒక స్టార్ హీరో డబ్బింగ్ చెప్తే ఈ సినిమా బజ్ అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుండే. కొన్ని డైలాగ్ ఉంటుంది లాస్ట్లో కూడా, పార్వతీ పతహే హర హర మహాదేవ అనే ఈ డైలాగ్ కూడా అంత గూస్ బంప్స్ వచ్చేలాగా అనిపించలేదు. కానీ డబ్బింగ్ అనేది కొద్దిగా ఎందుకో మూవీ ఉన్న బజ్ ఆ రేంజ్లో శంభాజీ క్యారెక్టర్కు ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు అనిపించింది. గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ చెప్తున్నాడు అనే టాక్ మొదలైన తర్వాత ఎన్టీఆర్ వాయిస్ ఊహించుకుంటారు, కానీ ఆ రేంజ్ బజ్ అయితే క్రియేట్ చేయలేదు ఒక డబ్బింగ్ వర్షన్ మాత్రం. ట్రైలర్ మాత్రం గద్దిరిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత విక్కీ కౌశల్ కొన్ని షాట్లలో అయితే నట విశ్వరూపం చూపెట్టాడు అనిపించింది. మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి మన హీరోలను కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా ఎంత కష్టపెడతాడనేది మన RRR మూవీలో చూసాం. కానీ బాలీవుడ్ డైరెక్టర్ కూడా లక్ష్మణ్ టేకర్ ఇంత గొప్ప క్యారెక్టర్, ఇంత గొప్ప యోధుడి క్యారెక్టర్ తీస్తున్నప్పుడు అవుట్పుట్ రావాల్సినంత రాబట్టడం కోసం విక్కీ కౌశల్ను ఎంత కష్టపెట్టాడు, తన అవుట్పుట్ కూడా ఎంత బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు అనే దానికి ఉదాహరణ ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ అనిపించింది. విక్కీ కౌశల్ మాత్రం కొన్ని షాట్లలో నట విశ్వరూపం చూపెట్టాడు. ఛత్రపతి శంభాజీ మహారాజు ఆ గెటప్లో కానీ, ఆ హావభావాలు కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ నిజంగా విక్కీ కౌశల్ చూస్తుంటే ఆ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మళ్ళీ దిగి వచ్చాడనే రేంజ్లో ఆ కాస్ట్యూమ్స్ మాత్రం, తన హావభావాలు అంత గొప్పగా అనిపించినాయి. ట్రైలర్లో చూస్తుంటేనే మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలి, హిందీలో చూసినా కానీ తెలుగులో కూడా చూడాలి అనిపించే రేంజ్లో ట్రైలర్ అంత బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకా మెయిన్ క్యారెక్టర్లో ఉంటే ఆపోజిట్ క్యారెక్టర్ కూడా, ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటేనే సినిమా ఆడుతుంది. ఇంకా అక్షయ్ కన్నా నట విశ్వరూపం ఆ వైట్ ఎయిర్ తోటి కానీ, ఆ ఓల్డ్ గెటప్లో కానీ జస్ట్ స్మాల్ డైలాగ్ పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే రేంజ్లో ఎమోషనల్గా ఎంత కన్నింగ్గా ఉంటాడో జస్ట్ స్మాల్ డైలాగ్లతోటి తన హావభావాలు అక్షయ్ కన్నా తీశాడు. లాస్ట్లో ఆ ట్రైలర్లో చూస్తుంటే ఆ డైలాగ్ మాత్రం అదిరిపోయింది కదా. పెద్ద బాడీ చూపక్కర్లేదు, పెద్దగా ఏవో కండలు పెంచక్కర్లేదు, జస్ట్ స్మాల్ డైలాగులతోటి తన నట విశ్వరూపం ఏందో బాలీవుడ్లో కూడా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. అదిరిపోయింది. డి అంటే డి అనే క్యారెక్టర్లు, ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ అదిరిపోయినాయి. ఇంకా లక్కీ హీరోయిన్ ఈ మధ్యకాలంలో రష్మిక ఏ సినిమా చేసినా, యానిమల్ అయినా పుష్ప అయినా కానీ ఏ సినిమా అయినా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాస్టే. ఈ సినిమా కూడా లేటెస్ట్. ఇంకా శంభాజీ భార్యగా అయితే నిజంగా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ట్రైలర్లో మాత్రం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ, భార్య సపోర్ట్ చేస్తే దేశాలు ఎన్నైనా గెలుస్తా అనే డైలాగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ థియేటర్లో చూడాలి అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఒక రాజమౌళి సినిమా, ఒక బాహుబలి భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎంతటి గూస్ బంప్స్ వచ్చిందో ఆ రేంజ్లో అనిపించింది. ఒక డ్యాన్స్ కూడా ఉంది, వాళ్ళ సాంగ్ కూడా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చెప్పక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయింది. డిఓపి కూడా సూపర్ సాలిడ్గా అనిపించింది. విక్కీ కౌశల్ నట విశ్వరూపానికి
బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. మన తెలుగు కూడా వెయిటింగ్. గతంలోనే ఫస్టే రిలీజ్ చేయాలి ఈ సినిమా. ఫస్ట్ వీకో, సెకండ్ వీకో రిలీజ్ చేసినుంటే ఇంకా రేంజ్ వేరేలాగా ఉంటుండే. కానీ అయినా పర్లేదు, తెలుగులో మాత్రం చూడాలని చాలా బ్రహ్మాండంగా వెయిటింగ్ చేస్తున్నారు చాలామంది. తెలుగు ట్రైలర్ అదిరిపోయింది. ఒకటే మైనస్ ఏంటంటే డబ్బింగ్. శంభాజీ క్యారెక్టర్కు డబ్బింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదేమో, ఆ వాయిస్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఒక స్టార్ హీరో చెప్తే ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుండే. పర్వాలేదు, అయినా పర్వాలేదు, చూడాల్సిందే. ఎందుకంటే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. భారతదేశం ఎందుకంటే హిందుత్వం కోసం ఒక శివుడు దేవాలయాల గురించి కానీ, హిందుత్వ దేవాలయాల గురించి కానీ ఎలా పోరాటం చేశాడు అనేది కొంతవరకు అయితే ఈ మూవీ చూసిన తర్వాత తెలుసుకోబోతున్నాం. ఇది హిందుత్వం అంటేనే ఛత్రపతి శివాజీ. ఆ కత్తి, ఆ గెటప్, ఎప్పుడు ఏ రాష్ట్రంలో వెళ్ళినా కానీ ఆయన విగ్రహాలు ఉండనే ఉంటాయి. ఇక శంభాజీ క్యారెక్టర్ కూడా త్వరలోనే తెలుసుకుంటారు. ఎందుకంటే షేర్ ఖా బేటా చావా అంటే పులిబిడ్డ అన్నట్టు. అదే శంభాజీ క్యారెక్టర్. అదిరిపోతుంది. నాకైతే సినిమా ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది. ఒకటే మైనస్, ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పినట్టే బాగుంటుండే. అదొకటే మైనస్ అనిపించింది. ప్రతి క్యారెక్టర్ సాలిడ్, ఇంపాక్ట్, గూస్ బంప్స్. పెట్టిన రూపాయికు న్యాయం జరిగేలా ట్రైలరే ఇంత గొప్పగా ఉందంటే థియేటర్లో సినిమా కూడా గీతా ఆర్ట్స్ కాబట్టి భారీ స్థాయిలోనే మంచి థియేటర్లోనే రిలీజ్ చేస్తుంది. వెయిటింగ్ 7th నాడు సినిమా ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. విక్కీ కౌశల్ నటన, రష్మిక లుక్స్ కానీ, తర్వాత ఔరంగజేబ్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ సింహంతో ఫైటింగ్ సీన్స్ కానీ, ఒక్కొక్క షాట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి.